మీ పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నట్టయితే ఈ వన్ వీడియో గేమ్ ఇప్పుడే బ్యాన్ చేయండి. అదేంటో తెలుసా? రోబ్లాక్స్. ఎస్, నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. ఈ గేమ్ మన పిల్లలకి ఎందుకు బ్యాన్ చేయాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరం దీన్ని ఏమనుకుంటామంటే ఇదొక గేమింగ్ ప్లాట్ఫామ్ అనుకుంటాం, కానీ కాదు, ఇదొక సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్. అంటే తెలియకుండానే మన పిల్లల్ని రోబ్లాక్స్ అనే గేమ్ నుంచి డైరెక్ట్ ఇంకొక డిస్కార్డ్ అనే చాట్ ఫనల్కి తీసుకెళ్తున్నారు, అంటే చాటింగ్ ప్లాట్ఫామ్కి. ఆ చాటింగ్ ప్లాట్ఫామ్ మన పిల్లలకి అస్సలు సేఫ్ కాదండి. సో మన పిల్లలు నార్మల్గా గేమ్ ఆడుతున్న పిల్లలు ఆ ప్లాట్ఫామ్కి ఎలా వెళ్తున్నారో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రోబ్లాక్స్ అంటే చాలా మంది పేరెంట్స్ అనుకునేది ఏంటి తెలుసా? ఇది ఒక డిజిటల్ లెగో, అంటే లెగో గేమ్ ఆడుతున్నారు డిజిటల్గా అనుకుంటున్నారు, కానీ కాదు. ఇది ఒక పెద్ద గేమింగ్ ప్లాట్ఫామ్. అంటే ఇందులో మల్టిపుల్ గేమ్స్ అనమాట. అంటే ఎవరైనా గేమ్స్ని డిజైన్ చేయొచ్చు. ఇందులో వాళ్ళ రోబ్లాక్ స్టూడియో ఉంటుంది, ఆ స్టూడియో యూజ్ చేసి మల్టిపుల్ గేమ్స్ని ఎవరన్నా ఇన్వెంట్ చేయొచ్చు, ఆ గేమ్స్ని ఆ ప్లాట్ఫామ్లో పెట్టొచ్చు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. బట్ చాలా మంది ఈ విషయం తెలియక మన పిల్లలు ఏమనుకుంటారు, తన ఏజ్ గ్రూప్తో ఉన్న పిల్లలతో గేమ్ ఆడుతున్నామని అనుకుంటారు. సో ఈ కొత్త గేమ్లోకి జాయిన్ అవుతారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ 10 years 12 years పిల్లలతో ఆడుతున్నామని అనుకొని గేమ్ స్టార్ట్ చేస్తారు. బట్ అటు సైడ్ ఆడేవాళ్ళు కొన్నిసార్లు పిల్లలు ఉండొచ్చు, కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇలాంటి విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. సో మన పిల్లలు గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు, తర్వాత హాయ్ యు ఆర్ సో గుడ్ అని చెప్పేసి కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది గేమ్లో. తర్వాత ఓకే, మనం ఇందులో చాట్ కాదు, మనం ఇంకో డిస్కార్డ్ అనే చాట్, అక్కడి నుంచి చాట్ చేద్దామని చెప్పేసి మన పిల్లల్ని, అది చాలా సింపుల్గా ఉంటుంది, అది ఈజీ అని చెప్పేసి ఆ చాట్ దగ్గరికి మనం తీసుకెళ్తారు మన పిల్లల్ని. సో తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది, ఓకే నీ ఫోటో పంపి, నీ సెల్ఫీ పంపి, నీకు ఒక అవతార్ క్రియేట్ చేసి పెడతానంటారు. పిల్లలు ఇంట్రెస్టెడ్గా ఉంటారు, ఎగ్జైటెడ్గా ఉంటారు, వావ్ అని చెప్పేసి సెల్ఫీ పంపిస్తారు. దిస్ ఈస్ కాల్డ్ డిజిటల్ గ్రూమింగ్. అంటే మన పిల్లలని స్లోగా మాట్లాడి వాళ్ళ ట్రస్ట్ బిల్డ్ చేసేసుకొని మన పిల్లల్ని వాళ్ళ ట్రాప్లో పడేస్తున్నారు. డిజిటల్ గ్రూమింగ్కి మన పిల్లలు స్టార్ట్ అయ్యారు. వన్స్ డిజిటల్ గ్రూమింగ్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. అదేంటో తెలుసా? మన పిల్లలకి నీ న్యూడ్ పిక్చర్స్ పంపి, లేకపోతే వాళ్ళ పిక్చర్స్ పంపించడము, ఈ ప్లేస్లో కలుద్దాము, ఇలాంటి మాటలు చెప్తారు. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మన పిల్లలు తెలియకుండా కన్ఫ్యూజన్లోకి వెళ్తారు, వరి అవుతారు, కొన్నిసార్లు భయపడతారు. సో అలాంటప్పుడే వాళ్ళు పేరెంట్స్కి చెప్పొద్దు, పేరెంట్స్కి చెప్తే నిన్ను గేమ్ ఆడనివ్వరు అని చెప్పేసి పిల్లల్ని మ్యానిపులేట్ చేస్తారు. వన్స్ పిల్లలు మ్యానిపులేట్ అవుతారు, బికాజ్ వాళ్ళు గేమ్కి చాలా అడిక్ట్ అయిపోయారు, మ్యానిపులేట్ అవుతారు. అండ్ తెలియకుండానే వాళ్ళు చెప్పిన ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళని కలుద్దామని చెప్పేసి కిడ్నాపింగ్కి గురవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా కేసెస్ త్రూఅవుట్ ద వరల్డ్ మల్టిపుల్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఈ గేమ్ ఆడి మా పిల్లలు కిడ్నాప్ అయ్యారు, ఈ గేమ్ ఆడి మా పిల్లలు కిడ్నాప్ అయ్యారు, ఎంతమంది మదర్స్ కంప్లైంట్ చేశారు. ఎస్, రోబ్లాక్స్ గేమింగ్ వాళ్ళు మేము పేరెంటల్ కంట్రోల్స్ పెడుతున్నాము, బట్ ఈ చాట్ వాళ్ళని మా గేమ్కి యాక్సెస్ అవ్వకుండా చూస్తున్నాము, మల్టిపుల్ సెట్టింగ్స్ పెడుతున్నాము అంటున్నారు, కానీ బట్ ప్రొటెక్షన్ అయితే లేదండి. బికాస్ రీసెంట్లీ 2025లో కూడా ఒక అమ్మాయి 13 year old గర్ల్ కిడ్నాపింగ్కి గురయ్యింది, ఎందుకంటే ఒక స్ట్రేంజర్తో ఈ గేమ్ ఆడింది, రైట్. అండ్ 2024లో ఒక 29 year old మేల్ మల్టిపుల్ అవర్స్ ఈ గేమ్స్ ఆడి 150 minor గర్ల్స్తో ఆన్లైన్లో మిస్బిహేవియర్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఇంకేదో చేసిందని చెప్పేసి కంప్లైంట్స్ వచ్చాయి. సో మన పిల్లలు ఈ రోబ్లాక్స్ ఆడుతూ సేఫ్ లేరు. మనం అనుకుంటాం కరెక్టే, వీళ్ళు గేమే ఆడుతున్నారని చెప్పేసి. ఎస్, బట్ ఆ గేమ్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. కొన్ని బిల్డింగ్ గేమ్స్ ఉంటాయి, కొన్ని రోల్ ప్లే గేమ్స్ ఉంటాయి, అండ్ కొన్ని కాంపిటేటివ్ గేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ అయితే చాలా బెటర్, బట్ ఇండోర్ గేమ్సే ఆడుతున్నారు అని అంటే వీడియో గేమ్స్ వద్దు. అండ్ వీడియో గేమ్సే ఆడదాం మా పిల్లలు అని అనుకుంటే రోబ్లాక్స్ మాత్రం అస్సలే వద్దు. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ చెప్పాయి, రోబ్లాక్స్ ఈ గేమ్ పిల్లలకి సేఫ్టీ కాదు, అండ్ ఇది మన సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్కి చేసే వాళ్ళకి, ప్రెడేటర్స్కి ఈ గేమ్ అనేది, ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక టూల్ లాగా యూజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇన్స్టిట్యూట్స్ చెప్తున్నాయి. సో మన పిల్లల సేఫ్టీ మన చేతుల్లో ఉంది. రీసెంట్గా త్రూఅవుట్ ద వరల్డ్ చాలా కిడ్నాపింగ్ కేసెస్ అవుతున్నాయి. అండ్ ఆన్లైన్ గేమింగ్ వల్ల పిల్లలు డిప్రెషన్స్, యాంగ్జైటీ అండ్ సూసైడల్ టెండెన్సీస్ కూడా చాలా ఎక్కువ అయ్యాయి. సో మదర్స్, ఆన్లైన్ వీడియో గేమ్స్ వద్దు, అందులో రోబ్లాక్స్ అసలే వద్దు. టేక్ కేర్.